ఇంక ఏమీ ఆకాశం చూసేది లేదు, సూర్యుని చూడరు, చంద్రుని చూడరు, దేవుణ్ణి చూడరు, ఏమీ లేదు. ఇంకా లేచింది మొదలు ఇంకా నస, పడుకునే వరకు ఇదే గోల. ఆ పడుకున్నప్పుడు గోల చేసే అవకాశం లేదు కాబట్టి చేరు, బహుశా కల్లో చేసుకుంటూనే ఉంటారు. వీళ్ళకి ప్రపంచంలో ఉండే అందాలు ఏవి అర్థం కావు. భగవంతుడు కూడా ఈ రాగద్వేషాల మధ్యలోనే కనిపిస్తాడు వాళ్ళకి, అలాగే కనపడతాడు. అందులోనే కొట్టుకుపోతూ ఉంటారు. చివరికి దేవుణ్ణి ప్రార్థించినా కానీ ఈ కష్టాలతో, కార్పణ్యాలతో, పిచ్చి కోరికలతో, దురాశలతో ప్రార్థిస్తారు. అందుకే భగవద్గీత 17వ అధ్యాయంలో యజ్ఞాలు, తపస్సులు, దానాలు అన్నీ కూడా 3 రకాలుగా ఉంటాయి. సాత్విక యజ్ఞం, రాజస యజ్ఞం, తామస యజ్ఞం. సాత్విక తపస్సు, రాజస తపస్సు, తామస తపస్సు. సాత్విక దానం, రాజస దానం, తామస దానం. నేను దానాలు చేశాను అంటే సరిపోదు, ఏ దృష్టితో చేశావు అది నీకే తెలుస్తుంది బయటికి చెప్పక. నేను ఏమి ఆశించనండి